లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ 3 మాడ్యూల్స్ని కవర్ చేసేద్దాం, ఓకేనా. ఇక్కడ డేటా మోడలింగ్ మాడ్యూల్ని ఇప్పుడు మనం కవర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడు. సో లెట్స్ గో టు దిస్ ఫస్ట్ మాడ్యూల్, ఆప్టిమైజ్ కస్టమర్ డేటా విత్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో వాట్ ఈస్ ది 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసు. ఒకటి కస్టమ్ ఆబ్జెక్ట్, ఇంకోటి స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో కస్టమ్ ఆబ్జెక్ట్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు, వేర్ విల్ యూ గో? సో జస్ట్ యూ నీడ్ టు గో టు, ఇక్కడ నీకు సెటప్ అని ఉంది కదా, గో టు సెటప్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళాలి. క్లిక్ ఆన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ది టేబుల్. ఆబ్జెక్ట్ అనేది ఏంటి, అదొక టేబుల్, రైట్. సో ఇక్కడ మనకి లేబుల్ అనేది ఇద్దాం. వీడు ఏమంటున్నాడు, యాజ్ పర్ దట్ ఓన్లీ వీ విల్ మూవ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, లేబుల్ ఇమ్మని ప్రాపర్టీ అని చెప్పి ఇమ్మంటున్నాడు, లేబుల్ నేమ్. సో లెట్స్ గో హియర్ అండ్ గివ్ ద నేమ్ యాజ్ ప్రాపర్టీ. ప్లూరల్ నేమ్ వచ్చేసరికి ప్రాపర్టీస్ అవుతుంది నీకు. నెక్స్ట్ ఇంకేంటి, కనిపిస్తుంది కదా స్క్రీన్ నీకు. ప్రియర్ టు సేవ్ ది కస్టమ్ ఆబ్జెక్ట్, స్క్రోల్ డౌన్ టు బాటమ్ అండ్ ఓకే. నెక్స్ట్ సేవ్ చేసేస్తాను ఇది ఆబ్జెక్ట్ని. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఈ ఎలో రిపోర్ట్స్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అనేది ఈ ఆప్షనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రెండు ఎనేబుల్ చేసుకున్నాం ఎప్పుడేం చేస్తున్నప్పుడు. సో యూజర్స్ ఉంటారు కదా, మిగతా యూజర్స్ వాళ్ళందరూ కూడా కనిపిస్తుంది అనమాట ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకో. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ప్రాపర్టీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తాం, ఇక్కడ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది కదా. సో లెట్ మీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో మనం క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్ ఒకటి. ఈ ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి మనకి, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి మనం క్రియేట్ చేసింది, ప్రాపర్టీ. ఈ ఆబ్జెక్ట్ లోపల మనం ఏదైతే క్రియేట్ చేస్తామో వాటిని మనం ఏమంటాం, ఇలాగ నీకు ఇదంతా కూడా ఏంటి, రికార్డ్స్ అనమాట. ఆ ఫీల్డ్స్ ఏవైతే నువ్వు క్రియేట్ చేస్తావు, ఆ ఫీల్డ్స్ లోపల ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మనం వి కాల్ ఇట్ యాజ్ రికార్డ్స్, ఓకే. సో ఇప్పుడు ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి, గో హియర్. కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం కదా, దీని పని అయిపోయింది. నెక్స్ట్ చూడు కిందకి రా. వెబ్ పేజ్ ఏం కాదు, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే అదొక టేబుల్ లాగా. అంటే ఇప్పుడు నీకు అకౌంట్స్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు అంతా ఇది ఎందుకు మనం చేస్తున్నాం అంటే టు స్టోర్ సమ్ డేటా, అంటే డేటా మోడలింగ్ అనేది ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ పేరేంటి మనం క్రియేట్ చేసింది, ఫేవరెట్ కదా. అండ్ మనం ఏం చేస్తాం, లుక్అప్ రిలేషన్షిప్ ఇచ్చాం.
ఏమన్నాడు? కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి ఇక్కడ? ఫేవరెట్. క్రియేటింగ్ ఏ న్యూ లైబ్రరీ సెక్షన్. ఓకే, ఫేవరెట్. ఓకే, క్రియేటింగ్ ఏ ట్యాబ్ ఫర్ ఫేవరెట్, క్రియేటింగ్ ఏ లేబుల్ ఫర్ ది లైబ్రరియన్ సెక్షన్, యాడింగ్ లుక్అప్ రిలేషన్షిప్ టు కాంటాక్ట్. ఈ ఫేవరెట్ అనే దానికి కాంటాక్ట్కి ఇచ్చాను. రైట్, we have set up the lookup relationship so that every favorite book can associate with the specific reader. In Salesforce, the favorite object is linked to contact, meaning each favorite item is related to potential home buyer reader. Okay, right. So if I create a contact, if I create any contact, that details can I see in the favorite object? No, simply creating a contact will not automatically make it visible to favorite object. You can create lookup relationship between. ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. కాంటాక్ట్లోకి వెళ్ళి ఒక కాంటాక్ట్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ ఉండాలి. అసలు అకౌంట్ కూడా ఒకటి ఇద్దాం. అకౌంట్ నేమ్ సమ్ ఇన్ఫ్రా టెక్ అనేది ఇస్తాను. అండ్ ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ అయితే ఏం లేదు, జస్ట్ ఐమ్ గివింగ్ సమ్ ర్యాండమ్ ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్. క్లిక్ ఆన్ సేవ్. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నౌ గో టు కాంటాక్ట్స్ అండ్ క్లిక్ ఆన్ న్యూ అండ్ నంబర్. ఆల్రెడీ వద్దులే, ఏవో ఇచ్చాను. ఆన్ లాస్ట్ search code. Just click on save. ఇక్కడ వచ్చింది ఇన్ఫ్రాటెక్ రీసెంట్ అకౌంట్స్. నౌ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నౌ గో టు మనం క్రియేట్ చేసాం కదా ఒక ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ ఏంటి మనం క్రియేట్ చేసింది? ఫేవరెట్ కదా. ఇప్పుడు ఆ ఫేవరెట్ అనేది ఇక్కడ కనిపించాలన్నా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి యాప్ మేనేజర్ క్విక్ ఫైండ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఫేవరెట్ అని చెప్పి సర్చ్ చేయాలి. ఉంది కదా, ఇది సర్చ్ చెయ్యి. అండ్ ఇక్కడ మనం ట్యాబ్స్ క్రియేట్ చేసాం కదా, ఎక్కడ సెటప్లోనేనా అది? సంబంధించిన ట్యాబ్ న్యూ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి మంది? ఫేవరెట్. స్టైల్ ఏదో ఒకటి ఇచ్చి ఎప్పుడైనా. నెక్స్ట్ సేవ్. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడికి రండి. కమ్ హియర్ అండ్ సర్చ్ ఫర్ అదర్. క్లిక్ ఆన్ న్యూ. ఓకే, వచ్చిందా ప్రాపర్టీ? ఇంకో కాంటాక్ట్ వచ్చింది కదా అది. సో ఇది అవుట్పుట్. అమ్మయ్య, రైట్, అర్థమైందా? నెక్స్ట్ మరి దీని సంగతి ఏంటి? ఇప్పుడు ఇది ఓకే, లుక్అప్ రిలేషన్షిప్ అర్థమైంది, కనిపిస్తుందని. వాట్ అబౌట్ దిస్ వన్? క్రియేట్ ఏ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కూడా చేసాం కదా మనం. ఇదేమంటున్నాడు? ఆన్ ఆబ్జెక్ట్ మేనేజర్ పేజ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ మాస్టర్ ఫీల్డ్. ఓకే, జస్ట్ ఇది ఒకసారి చూద్దాం. ఈ అనాలజీ ఇప్పుడు చేస్తాం కాబట్టి
జస్ట్ నువ్వు కూడా ఏంటంటే ఈ స్టెప్స్ చేస్తున్నప్పుడు ఒకసారి అనాలజీస్ అనేవి చూస్తుండాలి. జస్ట్ గూగుల్ జీపీటీ హెల్ప్ కానీ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఏంటి అనేది మనం చూసుకుంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి ఓకే రైట్. What is this relationship or just like book cannot exist? Okay, property record is deleted. All related favorite records will be also deleted అంట. అంటే దీనికి పేరెంట్ తోటి రిలేషన్షిప్ ఉంటుంది అనుకున్నాం కదా మనం. సో చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ కదా ఈ రెండు కూడా. సో ప్రాపర్టీ ఒకటి ఫేవరెట్ ఒకటి. దీనికి మనం ఏం చేసామంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం దేంతో లింకప్ ఇచ్చాము, ఫేవరెట్ ఆబ్జెక్ట్ తోటి లింకప్ ఇచ్చాము మనం. అందువల్ల ఆ ఫేవరెట్ అనేది ఏంటంటే పేరెంట్, ఈ ప్రాపర్టీ ఏంటి చైల్డ్. లేదంటే ఈ ప్రాపర్టీ మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దిస్ విల్ బికమ్ ది పేరెంట్ అండ్ దట్ ఫేవరెట్ విల్ బికమ్ ది చైల్డ్. అంతే కదా, ప్రాపర్టీ అనేది పేరెంట్. ఓకే రైట్. సో కన్ఫర్మేషన్ చూద్దాం. సో హియర్ ద ప్రాపర్టీ ఈస్ పేరెంట్ అండ్ ఫేవరెట్ ఈస్ చైల్డ్. అంతే సరిపోయింది. సో వాడు అదే అంటున్నాడు, అందుకే మనకు అక్కడ రెండు కనిపిస్తున్నాయి. దాంట్లో మనం ఒక డిలీట్ చేస్తే ఆ ఫేవరెట్ కూడా వెళ్ళిపోద్ది అంటున్నాడు. ప్రాపర్టీ తీసేస్తే ఫేవరెట్ కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ప్రాక్టికల్గా చూద్దాం అది రిమూవ్ అవుతుందా లేదా అనేది. సో ఎక్కడికి వెళ్ళాలి మనం, ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళండి. సో ఇఫ్ యూ డిలీట్ ఎ స్పెసిఫిక్ ప్రాపర్టీ రికార్డ్ ఎంటర్. ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీ ఆబ్జెక్ట్ని సర్చ్ చేద్దాం. ఇది ఎక్కడ ఉంది, ఇదే కదా, డిలీట్ చేయదు. ఇందో యువర్ అటెంప్ట్ టు డిలీట్ ప్రాపర్టీ కుడ్ నాట్ బి కంప్లీట్ బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఫాలోయింగ్ రిలేషన్షిప్స్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. బ్యాక్ టు దిస్ పేజ్. ఇక్కడ ఏదో మెసేజ్ ఇచ్చాడు చూసావా, నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు, deletes all the data that currently exist in all records of the custom data. In order to preserve a record of the data and data export, after you delete this custom object, it appears in the deleted objects. The deletion problem. Because it is associated with the following relation. The error message, your attempt to delete property could not be completed because it is associated with the, okay, means you cannot delete the property object because it has a master detail relationship with the favorite object. Okay, why this is happening? Master detail relationships enforce strict dependency. Child record favorites relate on parent property. Okay, you cannot delete the master object while detail object exists. Out ఎలా delete చేయాలి మరి? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, కన్వర్ట్ ది రిలేషన్షిప్ ఫ్రమ్ ది మాస్టర్ డీటెయిల్ టు లుక్అప్లో కన్వర్ట్ చేయాలి. ఓ రైట్. సో వీడు ఏమన్నాడు అర్థమైందా, మనకు మాస్టర్ డీటెయిల్లో పెట్టాం కదా అది. అంటే మాస్టర్ డీటెయిల్ అంటే ఏంటి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది, కానీ లుక్అప్లో మనకు అది ఉండదు, ఇండివిజువల్గా క్రియేట్ అవుతున్నాయి ఆబ్జెక్ట్స్ అనేవి. కానీ ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఉన్నవి డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అది లుక్అప్లో కన్వర్ట్ చేయాలి, ఆ రిలేషన్షిప్ మార్చాలి ఫస్ట్, తర్వాత మనం ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయగలం అంటున్నాం.
So go to object manager and select favorite, click on the fields and relationship, find the property field and click on edit and change to relationship type as from master to lookup relationship. అప్పుడు సేవ్ చేసి అప్పుడు డిలీట్ అయిపోద్ది. ఓకే, సో అదొకసారి నువ్వు ట్రై చేస్తావా? ఏంటది చరణ్ ఉన్నావా? అది చేస్తావా? అర్థమైంది కదా నీకు, ఆల్రెడీ మీకు చూపించాను కదా అవుట్పుట్. ఎస్ ఎస్. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో అది ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్స్ ఎలా పెడతాము? ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి రిలేషన్షిప్స్ అని తెలిసే. ఏంటి ఆ 2 టైప్స్? ఒకటేంటి లుక్అప్ రిలేషన్షిప్ అండ్ ఇంకోటి ఏంటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మరి లుక్అప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ పేరెంట్ బట్ మాస్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది పేరెంట్. సో ఇక్కడ చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. Okay, child and parent relationship. So that is the difference between the lookup relationship and the master data relationship. Right. So next మనకి ఇక్కడ కింద కూడా నీకు ఒక టాస్క్ ఉంటుంది, విడిస్తే టాస్క్. ఆ టాస్క్ కంప్లీట్ చెయ్యి. సో నేను నార్మల్గా అది చెక్ చేయడానికి, అంటే నీకు అది డిలీషన్ అవన్నీ కూడా ఎడిషనల్ థింగ్స్ అనమాట. ఇక్కడ ఉన్నవి జస్ట్ నువ్వు పర్ఫామ్ చేసి అక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఆ ఎడిషనల్ థింగ్స్ నువ్వు పర్ఫామ్ చేయాలన్నా అది కూడా చేయొచ్చు అనమాట. ఓకే, బట్ ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ నువ్వు చేస్తున్నప్పుడు చెక్ చెయ్యి, అవుతుంది కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డేటా మోడలింగ్లో 2 థింగ్స్ మనం కవర్ చేసాం. ఒకటేంటి కస్టమర్ డేటా అండ్ విత్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒకటి, ఇంకోటి క్రియేట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్. రైట్. సో నెక్స్ట్ స్కీమా బిల్డర్. వాట్ ఈజ్ స్కీమా బిల్డర్? స్కీమా బిల్డర్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ ఇది. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తున్నావు? ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మాన్యువల్గా క్రియేట్ చేసాం కదా ఆబ్జెక్ట్స్ని కానీ, లేదంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ని కానీ, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని కానీ, ఫీల్డ్స్ని కానీ, ఇవన్నీ కూడా మాన్యువల్ ప్రాసెస్ చేస్తున్నాం. స్కీమా బిల్డర్ తోటే నువ్వు డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. నువ్వేమీ మాన్యువల్గా చేయక్కర్లే క్రియేషన్ అనేది ఆబ్జెక్ట్స్ని కానీ దేనికి కూడా. సో జస్ట్ నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామన్నమాట. ఇంటర్ఫేస్ యూస్ చేసుకుంటావు. స్కీమా బిల్డర్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ వీ కెన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది డేటా. అంటే మనకు నచ్చినట్టుగా డేటాని మోడలింగ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ దిస్. సో ఇది ఎక్కడికి వెళ్తామంటే గో టు యాప్ లాంచర్ అండ్ సర్చ్ ఫర్ స్కీమా బిల్డర్ ఆప్షన్. ఇక్కడ దిస్ ఈజ్ ద స్కీమా బిల్డర్. ఇగో అకౌంట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇది అకౌంట్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తుంది కదా, కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది అన్చెక్ చేస్తే పోద్ది నీకు. ఓకే, ఇప్పుడు నేను ప్రాపర్టీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి లేదా? ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ ఇంతమంది నుంచి క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్, తర్వాత ఫేవరెట్, తర్వాత ప్రాపర్టీ, ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ. ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ అని ఉంది. ఇంకో చూసావా, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఎప్పుడైతే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో అక్కడ లేబుల్ అడుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నాను డేటా ప్రో అని, అండ్ ప్లూరల్ నేమ్స్. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేస్తా ఈ ఆబ్జెక్ట్ని. లెట్ మీ డిలీట్ ది ఆబ్జెక్ట్. ఓకే, డిలీట్ వద్దులే, హైడ్ చేద్దాం.
ఓకే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్‌లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నా కస్టమ్ ఆబ్జెక్ట్స్‌లో యాడ్ అయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ అదే ఎలిమెంట్స్‌లోకి వెళ్ళు. ఇదిగో ఇక్కడ లుక్అప్ రిలేషన్‌షిప్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి నీకు. టెక్స్ట్ ఇవన్నీ కూడా. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి నువ్వు అన్నీ కూడా చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ టిక్ లిస్ట్, ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి ఫీల్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడు. సో ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ టెక్స్ట్ టైప్ ఉండాలి కదా. ఇదిగో ఈమెయిల్ ఫీల్డ్ వచ్చిందా లేదా? అలాగా. సో ఫస్ట్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటావు. దాని కింద ఏం చేస్తావు, మల్టిపుల్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే డైరెక్ట్ నీకు స్కీమా బిల్డర్ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇంటర్ఫేస్లో. కొంత కష్టపడాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడు ఒకసారి జస్ట్ సెకండ్. సరేనా, ఓకేనా, అర్థమైందా స్కీమా బిల్డర్ అంటే ఏంటో? అది అడ్వాంటేజెస్ ఏంటి, డిస్క్రైబ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ స్కీమా బిల్డర్ ఫర్ డేటా మోడలింగ్. ఇది కూడా నీకు దేనికి ఉపయోగిస్తున్నాం మనం, డేటా మోడలింగ్కే కదా. సో ఆర్గనైజ్డ్గా పెట్టడానికే కదా డేటాని. సో యూజ్ స్కీమా బిల్డర్ టు క్రియేట్ ఏ స్కీమా ఫర్ ది గివెన్ ఆబ్జెక్ట్ బిల్డర్ గివెన్ ఆబ్జెక్ట్ మోడల్ అండ్ స్కీమా బిల్డర్ టు యాడ్ కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ వీ కెన్ క్రియేట్ ది కస్టమ్ ఫీల్డ్స్ ఆల్సో. సో వీడి ఇక్కడ కొన్ని టాస్క్స్ ఇచ్చాడు నీకు. ఏమని, సెటప్లోకి వెళ్ళి సర్చ్ చేయమన్నాడు స్కీమా బిల్డర్ని. మనం నీకు అదే ఇప్పుడు చూపించాను కదా లేఅవుట్. ఆ లేఅవుట్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. నీకు కాంటాక్ట్ ఉంది, తర్వాత ఇక్కడ నీకు ఏంటి దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి ఈ కాంటాక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఏమైనా ఉందా, ఇదేంటంటాం మనం. ఇలాగా ఇదిగో లుక్అప్ రిలేషన్షిప్ ఇచ్చాము. లేదంటే మనం ఇక్కడ ఇది రిలేషన్షిప్లో 2 టైప్స్ ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఇంకో ఒక ఆబ్జెక్ట్కి రిలేట్ అవుతుందా లేదా అనేది కూడా నీకు చూపిస్తుంది చూడు ఇక్కడ. సో నోటీస్ దట్ యూ కెన్ డ్రాగ్ దీస్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ ది క్యాన్వాస్. దిస్ డస్ నాట్ చేంజ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ రిలేషన్షిప్స్ బట్ ఇట్ క్యాన్ హెల్ప్ యూ టు విజువలైజ్ యువర్ డేటా మోడల్. సో మన డేటా ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా ఆర్గనైజ్ అయ్యి ఉంది అనేది చూపిస్తుంది. ఓకే, సో స్కీమా బిల్డర్ is a handy tool for introducing your Salesforce customization to co-worker or explaining the way to the data flows throughout the system. System is nothing but the Salesforce. Okay. సో ఇక్కడ ఏమన్నాడు, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ విత్ ది స్కీమా బిల్డర్. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెప్పాను కదా ఎలా చేయాలని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపించాను. సో అక్కడ నువ్వు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అక్కడ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సో అలాగా సింపుల్ చూసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ 3 మాడ్యూల్. అంటే ఇప్పుడు డేటా మోడలింగ్ అర్థమైందా, వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది? నేను డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డేటా మోడలింగ్లో ఈ 3 కంప్లీట్ చేసేయాలి. ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజే చేసే, మళ్ళీ పెండింగ్ పెట్టద్దు. ఈ 3 కంప్లీట్ చేసేస్తాయి. అంటే 3 కంప్లీట్ చేయడం అంటే టాస్క్ కంప్లీట్ అవ్వాలి నాకు మెయిన్ ఛాలెంజ్. ఓకేనా, ఈవినింగ్ ఇప్పుడు ఎంత ఈవినింగ్ మనం బయటికి అవుతున్నావు నువ్వు? ఒకవేళ నేను ఈవినింగ్ క్లాస్ తీసుకోలేదనుకో, నీకు నెక్స్ట్ డే ఇప్పుడు ఈ వీక్లో నీకు ఎప్పుడు నేను ఫ్రీగా ఉన్నా సరే క్లాసెస్ తీసేసుకుంటా. అదే ఒకవేళ ఇన్ కేసు నేను బయటికి వెళ్ళాను అనుకో, ఈరోజు అవ్వలేదు అనుకో, ఒకవేళ నేను అంటుంది ఏంటంటే ఇప్పటి నుంచి నీకు ఎలా ఉంటుందంటే
డైలీ మనం సాటర్డే సండే అనుకున్నాం కదా. నేను వీక్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే పెట్టేస్తాను క్లాసెస్ అంటున్నా. ఓకే, నైట్ 8 అయిన తర్వాత. సరే అయితే 8 తర్వాత నీకు లింక్ పంపిస్తాను. నీకు నీకు 10 దాటినా పర్వాలేదా? ఓకే అయితే. సో 10 o'clockకి లేదు లేదు 11 దాటదులే, బిఫోరే పెట్టేస్తాను. ఈ మధ్యలో మార్నింగ్ అవుతా నీకు మరి. ఆహా, ఓకే ఓకే. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఆబ్జెక్ట్ పేరేంటి మనం క్రియేట్ చేసింది? ఫేవరెట్ కదా. అండ్ మనం ఏం చేస్తాం, లుక్అప్ రిలేషన్షిప్ ఇచ్చాం. ఏమన్నాడు? కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి ఇక్కడ? ఫేవరెట్, క్రియేటింగ్ ఏ న్యూ లైబ్రరీ సెక్షన్. ఓకే, ఫేవరెట్. ఓకే, క్రియేటింగ్ ఏ ట్యాబ్ ఫర్ ఫేవరెట్, క్రియేటింగ్ ఏ లేబుల్ ఫర్ ది లైబ్రరియన్ సెక్షన్, యాడింగ్ లుక్అప్ రిలేషన్షిప్ టు కాంటాక్ట్. ఈ ఫేవరెట్ అనే దానికి కాంటాక్ట్కి ఇచ్చాను. రైట్, we have set up the lookup relationship so that every favorite book can associate with the specific reader. In Salesforce, the favorite object is linked to contact, meaning each favorite item is related to potential home buyer reader. Okay, right. So if I create a contact, if I create any contact, that details can I see in the favorite object? No, simply creating a contact will not automatically make it visible to favorite object. You can create lookup relationship between. ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. కాంటాక్ట్లోకి వెళ్ళి ఒక కాంటాక్ట్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ ఉండాలి. అసలు అకౌంట్ కూడా ఒకటి ఇద్దాం. అకౌంట్ నేమ్ సమ్ ఇన్ఫ్రా టెక్ అనేది ఇస్తాను. అండ్ ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ అయితే ఏం లేదు, జస్ట్ ఐమ్ గివింగ్ సమ్ ర్యాండమ్ ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్. క్లిక్ ఆన్ సేవ్. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నౌ గో టు కాంటాక్ట్స్ అండ్ క్లిక్ ఆన్ న్యూ అండ్ నంబర్. ఆల్రెడీ వద్దులే, ఏవో ఇచ్చాను. ఆన్ లాస్ట్ search code. Just click on save. ఇక్కడ వచ్చింది ఇన్ఫ్రా టెక్ రీసెంట్ అకౌంట్స్.
నౌ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నౌ గో టు మనం క్రియేట్ చేసాం కదా ఒక ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ ఏంటి మనం క్రియేట్ చేసింది? ఫేవరెట్ కదా. ఇప్పుడు ఆ ఫేవరెట్ అనేది ఇక్కడ కనిపించాలన్నా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి యాప్ మేనేజర్ క్విక్ ఫైండ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఫేవరెట్ అని చెప్పి సర్చ్ చేయాలి. ఉంది కదా ఇది, సర్చ్ చెయ్యి. అండ్ ఇక్కడ మనం ట్యాబ్స్ క్రియేట్ చేసాం కదా, ఎక్కడ సెటప్లోనేనా అది? దీనికి సంబంధించిన ట్యాబ్, న్యూ ట్యాబ్, న్యూ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి మనది? ఫేవరెట్. స్టైల్ ఏదో ఒకటి ఇచ్చి అప్లైనా. నెక్స్ట్ నెక్స్ట్ సేవ్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడికి రండి. కమ్ హియర్ అండ్ సర్చ్ ఫర్ అదర్. క్లిక్ ఆన్ న్యూ. ఓకే, వచ్చిందా ప్రాపర్టీ? ఇంకో కాంటాక్ట్ వచ్చింది కదా, అది. సో ఇది అవుట్పుట్. అమ్మయ్య, రైట్, అర్థమైందా? నెక్స్ట్ మరి దీని సంగతి ఏంటి? ఇప్పుడు ఇది ఓకే, లుక్అప్ రిలేషన్షిప్ అర్థమైంది, కనిపిస్తుందని. వాట్ అబౌట్ దిస్ వన్? క్రియేట్ ఏ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కూడా చేసాం కదా మనం. ఇదేమంటున్నాడు? ఆన్ ఆబ్జెక్ట్ మేనేజర్ పేజ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ మాస్టర్ ఫీల్డ్. ఓకే, జస్ట్ ఇది ఒకసారి చూద్దాం ఈ అనాలజీ. ఇప్పుడు చేస్తాం కాబట్టి జస్ట్ నువ్వు కూడా ఏంటంటే ఈ స్టెప్స్ చేస్తున్నప్పుడు ఒకసారి అనాలజీస్ అనేవి చూస్తుండాలి. జస్ట్ గూగుల్ జీపీటీ హెల్ప్ కానీ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఏంటి అనేది మనం చూసుకుంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, రైట్. వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఆర్ జస్ట్ లైక్ బుక్ కెనాట్. ఓకే, ప్రాపర్టీ రికార్డ్ ఈస్ డిలీటెడ్, ఆల్ రిలేటెడ్ ఫేవరెట్ రికార్డ్స్ విల్ బి ఆల్సో డిలీటెడ్ అంట. అంటే దీనికి పేరెంట్ తోటి రిలేషన్షిప్ ఉంటుంది అనుకున్నాం కదా మనం. సో చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ కదా ఈ రెండు కూడా. సో ప్రాపర్టీ ఒకటిను ఫేవరెట్ ఒకటి. దీనికి మనం ఏం చేసామంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం దేంతో లింకప్ ఇచ్చాము? ఫేవరెట్ ఆబ్జెక్ట్ తోటి లింకప్ ఇచ్చాము మనం. అందువల్ల ఆ ఫేవరెట్ అనేది ఏంటంటే పేరెంట్, ఈ ప్రాపర్టీ ఏంటి? చైల్డ్. లేదంటే ఈ ప్రాపర్టీ మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దిస్ విల్ బికమ్ ది పేరెంట్ అండ్ దట్ ఫేవరెట్ విల్ బికమ్ ది చైల్డ్. అంతే కదా. ప్రాపర్టీ అనేది పేరెంట్. ఓకే, రైట్. సో కన్ఫర్మేషన్ చూద్దాం. సో హియర్ ద ప్రాపర్టీ ఈస్ పేరెంట్ అండ్ ఫేవరెట్ ఈస్ చైల్డ్. అంతే, సరిపోయింది. సో వాడు అదే అంటున్నాడు, అందుకే మనకు అక్కడ రెండు కనిపిస్తున్నాయి. దాంట్లో మనం ఒక డిలీట్ చేస్తే ఆ ఫేవరెట్ కూడా వెళ్ళిపోద్ది అంటున్నాడు. ప్రాపర్టీ తీసేస్తే ఫేవరెట్ కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం అది రిమూవ్ అవుతుందా లేదా అనేది. సో ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళండి. సో
ఇఫ్ యూ డిలీట్ ఎ స్పెసిఫిక్ ప్రాపర్టీ రికార్డ్ ఎంటర్. ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీ ఆబ్జెక్ట్ని సర్చ్ చేద్దాం. ఇది ఎక్కడ ఉంది? ఇదే కదా, డిలీట్ చేయదు. ఇంకో యువర్ అటెంప్ట్ టు డిలీట్ ప్రాపర్టీ కుడ్ నాట్ బి కంప్లీట్ బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఫాలోయింగ్ రిలేషన్షిప్స్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. బ్యాక్ టు దిస్ పేజ్. ఇక్కడ ఏదో మెసేజ్ ఇచ్చాడు, చూసావా? నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? deletes all the data that currently exist in all records of the custom data. In order to preserve a record of the data and data export, after you delete this custom object, it appears in the deleted objects. The deletion problem. Because it is associated with the following relation. The error message, your attempt to delete property could not be completed because it is associated with the, okay, means you cannot delete the property object because it has a master detail relationship with the favorite object. Okay, why this is happening? Master detail relationships enforce strict dependency. Child record favorites relate on parent property. Okay, you cannot delete the master object while detail object exists. Out delete cheyali mari. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? కన్వర్ట్ ది రిలేషన్షిప్ ఫ్రమ్ ది మాస్టర్ డీటెయిల్ టు లుక్అప్లో కన్వర్ట్ చేయాలి. ఓ రైట్. సో వీడు ఏమన్నాడు అర్థమైందా? మనకు మాస్టర్ డీటెయిల్లో పెట్టాం కదా అది. అంటే మాస్టర్ డీటెయిల్ అంటే ఏంటి? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది, కానీ లుక్అప్లో మనకు అది ఉండదు. ఇండివిజువల్గా క్రియేట్ అవుతున్నాయి ఆబ్జెక్ట్స్ అనేవి. కానీ ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఉన్నవి డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అది లుక్అప్లో కన్వర్ట్ చేయాలి, ఆ రిలేషన్షిప్ మార్చాలి ఫస్ట్, తర్వాత మనం ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయగలం అంటున్నాడు. సో గో టు ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ సెలెక్ట్ ఫేవరెట్, క్లిక్ ఆన్ ది ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, ఫైండ్ ది ప్రాపర్టీ ఫీల్డ్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ చేంజ్ టు రిలేషన్షిప్ టైప్ యాస్ ఫ్రమ్ మాస్టర్ టు లుక్అప్ రిలేషన్షిప్. అప్పుడు సేవ్ చేసి అప్పుడు డిలీట్ అయిపోద్ది అంట. ఓకే, సో అదొకసారి నువ్వు ట్రై చేస్తావా? ఏంటది? చరణ్ ఉన్నావా? అది చేస్తావా? అర్థమైంది కదా నీకు? ఆల్రెడీ మీకు చూపించాను కదా అవుట్పుట్. ఎస్ ఎస్. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో అది ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్స్ ఎలా పెడతాము? ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి రిలేషన్షిప్స్ అని తెలిసే. ఏంటి ఆ 2 టైప్స్? ఒకటి ఏంటి? లుక్అప్ రిలేషన్షిప్, అండ్ ఇంకోటి ఏంటి? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మరి లుక్అప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ పేరెంట్, బట్ మాస్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది పేరెంట్. సో ఇక్కడ చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లుక్అప్ రిలేషన్షిప్ అండ్ ది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కింద కూడా నీకు ఒక టాస్క్ ఉంటుంది, విడిస్తే టాస్క్, ఆ టాస్క్ కంప్లీట్ చెయ్యి. సో నేను అది చెక్ చేయడానికి, అంటే నీకు అది డిలీషన్ అవన్నీ కూడా ఎడిషనల్ థింగ్స్ అనమాట. ఇక్కడ ఉన్నవి జస్ట్ నువ్వు పర్ఫామ్ చేసి అక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఆ ఎడిషనల్ థింగ్స్ నువ్వు పర్ఫామ్ చేయాలన్నా అది కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో బట్ ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ నువ్వు చేస్తున్నప్పుడు చెక్ చెయ్యి, అవుతుంది కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను? డేటా మోడలింగ్లో 2 థింగ్స్ మనం కవర్ చేసాం. ఒకటేంటి? కస్టమర్ డేటా అండ్ విత్ స్టాండర్డ్ అండ్ కస్టమర్ ఆబ్జెక్ట్స్ ఒకటి, ఇంకోటి క్రియేట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్. రైట్. సో నెక్స్ట్ స్కీమా బిల్డర్. వాట్ ఈజ్ స్కీమా బిల్డర్? స్కీమా బిల్డర్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ ఇది. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తున్నావు?
ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మాన్యువల్గా క్రియేట్ చేసాం కదా ఆబ్జెక్ట్స్ని కానీ లేదంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ని కానీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని కానీ ఫీల్డ్స్ని కానీ ఇవన్నీ కూడా మాన్యువల్ ప్రాసెస్ చేస్తున్నావు. స్కీమా బిల్డర్ తోటే నువ్వు డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. నువ్వు ఏమీ మాన్యువల్గా చేయక్కర్లే క్రియేషన్ అనేది ఆబ్జెక్ట్స్ని కానీ దేనికి కూడా. సో జస్ట్ నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామన్నమాట. ఇంటర్ఫేస్ యూస్ చేసుకుంటావు. స్కీమా బిల్డర్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ వీ కెన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది డేటా. అంటే మనకు నచ్చినట్టుగా డేటాని మోడలింగ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ దిస్. సో ఇది ఎక్కడికి వెళ్తామంటే గో టు యాప్ లాంచర్ అండ్ సర్చ్ ఫర్ స్కీమా బిల్డర్ ఆప్షన్. ఇక్కడ దిస్ ఈజ్ ద స్కీమా బిల్డర్. ఇగో అకౌంట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇది అకౌంట్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తుంది కదా, కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది అన్చెక్ చేస్తే పోద్ది నీకు. ఓకే, ఇప్పుడు నేను ప్రాపర్టీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి లేదా? ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ ఇంతకుముందు నుంచి క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్, తర్వాత ఫేవరెట్, తర్వాత ప్రాపర్టీ, ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ. ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ అని ఉంది. ఇంకో చూసావా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఎప్పుడైతే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో అక్కడ లేబుల్ అడుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నాను డేటా ప్రో అని, అండ్ ప్లూరల్ నేమ్స్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేస్తా ఈ ఆబ్జెక్ట్ని. లెట్ మీ డిలీట్ ది ఆబ్జెక్ట్. ఓకే, డిలీట్ వద్దులే, హైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నా కస్టమ్ ఆబ్జెక్ట్స్లో యాడ్ అయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ అదే ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి నీకు. టెక్స్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడి నుంచి నువ్వు అన్నీ కూడా చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ టిక్ లిస్ట్, ఫీల్డ్స్, ఇవన్నీ కూడా ఏంటి ఫీల్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడు. సో ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ టెక్స్ట్ టైప్ లో ఉండాలి కదా. ఈమెయిల్ ఫీల్డ్ వచ్చిందా లేదా? అలాగా. సో ఫస్ట్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటావు. దాని కింద ఏం చేస్తావు, మల్టిపుల్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే డైరెక్ట్ నీకు స్కీమా బిల్డర్ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇంటర్ఫేస్లో. వాళ్ళతో కష్టపడాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడు ఒకసారి, జస్ట్ సెకండ్. సరేనా, ఓకేనా, అర్థమైందా స్కీమా బిల్డర్ అంటే ఏంటో? అది అడ్వాంటేజెస్ ఏంటి, డిస్క్రైబ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ స్కీమా బిల్డర్ ఫర్ డేటా మోడలింగ్. ఇది కూడా నీకు దేనికి ఉపయోగిస్తున్నాం మనం? డేటా మోడలింగ్కే కదా. సో ఆర్గనైజ్డ్గా పెట్టడానికే కదా డేటాని. సో యూజ్ స్కీమా బిల్డర్ టు క్రియేట్ ఏ స్కీమా ఫర్ ది గివెన్ ఆబ్జెక్ట్ బిల్డర్, గివెన్ ఆబ్జెక్ట్ మోడల్, అండ్ స్కీమా బిల్డర్ టు యాడ్ కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ క్రియేట్ ది కస్టమ్ ఫీల్డ్స్ ఆల్సో. సో వీడు ఇక్కడ కొన్ని టాస్క్స్ ఇచ్చాడు నీకు. ఏమని, సెటప్లోకి వెళ్ళి సర్చ్ చేయమన్నాడు స్కీమా బిల్డర్ని. మనం నీకు అదే ఇప్పుడు చూపించాను కదా లేఅవుట్. ఆ లేఅవుట్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది నీకు. కాంటాక్ట్ ఉంది, తర్వాత ఇక్కడ నీకు ఏంటి దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి ఈ కాంటాక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఏమైనా ఉందా, ఇదేంటంటాం మనం. ఇలాగా ఇదిగో లుక్అప్ రిలేషన్షిప్ ఇచ్చాము. లేదంటే మనం ఇక్కడ ఇది రిలేషన్షిప్లో 2 టైప్స్ ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటి,
మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఇంకో ఈ ఒక ఆబ్జెక్ట్కి రిలేట్ అవుతుందా లేదా అనేది కూడా నీకు చూపిస్తుంది చూడు ఇక్కడ. సో నోటీస్ దట్ యూ కెన్ డ్రాగ్ దీస్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ ది క్యాన్వాస్. దిస్ డస్ నాట్ చేంజ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ రిలేషన్షిప్స్ బట్ ఇట్ క్యాన్ హెల్ప్ యూ టు విజువలైజ్ యువర్ డేటా మోడల్. సో మన డేటా ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా ఆర్గనైజ్ అయి ఉంది అనేది చూపిస్తుంది. ఓకే, సో స్కీమా బిల్డర్ is a handy tool for introducing your Salesforce customization to coworker for or explaining the way to the data flows throughout the system. System is nothing but the Salesforce. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ విత్ ది స్కీమా బిల్డర్. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెప్పాను కదా ఎలా చేయాలని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపించాను. సో అక్కడ నువ్వు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అక్కడ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సో అలాగా సింపుల్ చూసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ 3 మాడ్యూల్. అంటే ఇప్పుడు డేటా మోడలింగ్ అర్థమైందా? వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డేటా మోడలింగ్లో ఈ 3 కంప్లీట్ చేసేయాలి. ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజే చేసే, మళ్ళీ పెండింగ్ పెట్టద్దు. ఈ 3 కంప్లీట్ చేసేసాయి. అంటే 3 కంప్లీట్ చేయడం అంటే టాస్క్స్ కంప్లీట్ అవ్వాలి నాకు మెయిన్ ఛాలెంజ్. ఓకేనా, ఈవినింగ్ ఇప్పుడు ఎంత ఈవినింగ్ మనం బయటికి అవుతున్నావు నువ్వు? ఒకవేళ నేను ఈవినింగ్ క్లాస్ తీసుకోలేదనుకో, నీకు నెక్స్ట్ డే ఇప్పుడు ఈ వీక్లో నీకు ఎప్పుడు నేను ఫ్రీగా ఉన్నా సరే క్లాసెస్ తీసేసుకుంటా. అదే ఒకవేళ ఇన్ కేసు నేను బయటికి వెళ్ళాను అనుకో, ఈరోజు అవ్వలేదు అనుకో, ఒకవేళ నేను అంటుంది ఏంటంటే ఇప్పటి నుంచి నీకు ఎలా ఉంటుందంటే, డైలీ మనం సాటర్డే సండే అనుకున్నాం కదా, నేను వీక్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే పెట్టేస్తాను క్లాసెస్ అంటున్నా. ఓకే, నైట్ 8 అయిన తర్వాత సరే అయితే 8 తర్వాత నీకు లింక్ పంపిస్తాను. నీకు 10 దాటినా పర్వాలేదా? ఓకే అయితే సో 10 o'clockకి లేదు 11 దాటదులే, బిఫోరే పెట్టేస్తాను. ఈ మధ్యలో మార్నింగ్ అవుతా నీకు మరి? ఓకే.